నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున సర్వశక్తి సంపన్నుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. ఈ దినపు దేవుని మాట ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 4వ వచనం. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. పాత నిబంధనలో దేవుని 30 సార్లు బండతో పోల్చడం జరిగింది. ఈ మాటలో బలము, ఆశ్రయము, మార్పులేని గుణము దేవుని ప్రజల నమ్మకానికి స్థిరమైన పునాదిగా చెప్పవచ్చు. పాపానికి వ్యతిరేకంగా ఉండే ఆయన కోపం నుండి సంరక్షణ మొదలైన లక్షణాలు దీనిలో వెల్లడి అవుతున్నాయి. దేవునికి చెందిన ఈ పేరు కీర్తనలలో ఇష్టమైనదిగా కనిపిస్తుంది. 89వ సంకీర్తన 26వ చరణం, 95వ సంకీర్తన 1వ చరణంలో పాపములో నశించిపోతున్న వారి రక్షణకు ఆశ్రయదుర్గమని, హృదయానికి ఆశ్రయదుర్గము అని, మనకు భద్రతతో కూడిన ఆశ్రయమిచ్చే ఆశ్రయదుర్గముగా దేవుని పేర్కొనడం జరుగుతుంది. 18వ సంకీర్తన 30-31 చరణాలలో దేవుడు యథార్థమైన వాడు మరియు ఆయన వాక్కు నిర్మలమైనది, సత్యమైనది, నమ్మకమైనది. వాటి యందు ఆధారపడి ఆయన వాక్కును విశ్వసించి ఆయనను శరణుజొచ్చేవారికి ఆయన కేడముగా ఉన్నాడు. ఆయన తప్ప మరే దేవుడు లేడు. ఆయనను ఆశ్రయదుర్గముగా చేసుకున్న వారికి ఎల్లప్పుడూ భద్రతనిచ్చి కాపాడే దేవుడుగా ఆయన ఉన్నాడు. 31వ సంకీర్తన 3-4 చరణాలలో తన శత్రువులు తను చుట్టుముట్టినప్పుడు దావీదు దేవునికి ఇలా మొరపెడుతున్నాడు. నా ఆశ్రయదుర్గము నీవే, నా శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము. నా కొండ, నా కోట నీవే, నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. అనగా యెహోవాలోనే క్షేమము, సంరక్షణ కలవు. మరియు కోటలు శత్రువుల నుండి కాపాడే స్థావరాలుగా ఉంటే కొండ అనున్నది స్థిరత్వానికి సూచన. అన్నీ వెరసి యెహోవాయే తనకు నిత్యాశ్రయ దుర్గమని దావీదు చెప్తున్నట్లుగా మనం చూడవచ్చు. దావీదుకు నిత్యాశ్రయ దుర్గముగా ఉన్న దేవుడు మనకు కూడా అదే విధంగా ఉన్నాడు. మనం ఆ ఆశ్రయ దుర్గంలో ఉన్న బలము, భద్రత, సంరక్షణ, విజయం పొందుకోవాలి అంటే దావీదు వలె కష్టం వచ్చినా, శత్రువులు తరుముతున్నా, ఏ పరిస్థితి మన ముందు నిలబడినా మనం దేవుని సన్నిధిలో నిలవబడి ఆయన మీదే ఆధారపడాలి. ఆమేన్.